మిస్ వరల్డ్ పోటీల ప్రతినిధులకు కాకతీయ టూర్ ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్ష. ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరగబోతున్నాయో దానికి సంబంధించి కాకతీయ టూర్ గురించి ఈ విధంగా స్మితా సబర్వాల్ ఇక్కడ ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా చూడొచ్చు. ఫోర్త్ సిటీ మెట్రో అనుమతులు పరిగెత్తించండి, డిపిఆర్ సిద్ధం చేయండి. రెండో దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు. మూసీ పనుల్లో వేగం పెంచండి. మీర్ ఆలం వంతెన అద్భుతంగా ఉండాలి. 100 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా డ్రైపోర్టు. RRR పనులు ముమ్మరం చేయాలి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్పేటలో పూలే విగ్రహానికి పూలమాల వేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, VH. విధంగా ఇక్కడ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇక్కడ అంబర్పేటలోని ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన జయంతి సందర్భంలో సమావేశంలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ సందర్భంగా హైదరాబాదు అభివృద్ధిని వేగవంతం చేయాలన్నట్టుగా ఫోర్త్ సిటీ వరకు మెట్రో రైలును పరిగెత్తించాలి, అక్కడ వరకు మెట్రో రైలు ఏర్పాటు చేయాలి, నిర్మించాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా RRR పనులు వేగవంతం చేయాలి. అదేవిధంగా హైదరాబాద్కు పలు రకాల పార్కులు, ఈ విధంగా మూసీ పనుల్లో వేగం పెంచండి అన్నట్టుగా ఇక్కడ ఆయన సమీక్షలో మాట్లాడినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఫోర్త్ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలును విస్తరించాలని, అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టును విస్తరించాల్సి ఉందన్నారు. సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్ పేట వరకు పొడిగించాలని, అందుకు అవసరమయ్యే అంచనాలతో డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. HMDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంస్థలను మెట్రో విస్తరణలో భాగస్వాములు చేయాలని సూచించారు. మెట్రో రెండో దశ విస్తరణ పనులకు సంబంధించిన పురోగతిపైన ఆరా తీశారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో రైలు విస్తరణ పనులు, మూసీ పునరుజ్జీవం పనులు, జాతీయ రహదారుల నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్, RRR పురోగతిపై ముఖ్యమంత్రి ఆయా అంశాలపై ఇక్కడ మాట్లాడేగా చూడవచ్చు. ఈ విధంగా హైదరాబాద్కి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులకు గాను ఆయన చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా